సంగీతంలో చిత్తశుద్ధితో కృషి చేసి తనకంటూ సంగీతంలో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సాధించిన గొప్ప సంగీత కళాకారుడు శ్రీ అరణ్యకుమార్ గారు 1979లో ఉత్తర కర్ణాటకలోని గజామినాల్ అనే కుగ్రామంలో జన్మించిన ఆయన కళాకారుల కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. ఆయన తాతగారు ప్రముఖ నాటక కళాకారుడు, మాతామహులు వయలనిస్టులు. చిన్ననాటి నుంచే తల్లి సరస్వతి గారి వద్ద, అలాగే శ్రీ పాలక్సాదేవ స్వామీజీ దగ్గర భజనలు, వచనాలు, జానపద వాయిద్యాలను వినడం, నేర్చుకోవడం చేశారు. సంగీత శిక్షణను మొదటగా గడగ్లోని శ్రీ వీరేశ్వర పుణ్యాశ్రమంలో ప్రారంభించారు. ఆ తరువాత సంగీత సాహిత్యానికి పేరుగాంచిన ధార్వాడకు వెళ్లి ఉస్తాద్ హమీద్ ఖాన్ గారి వద్ద సితార్ నేర్చుకున్నారు. అనంతరం పుణేలో పండిత సుధీర్ ఫడ్కే, శ్రీమతి సంధ్యా ఆప్టే గారిల వద్ద శిక్షణ పొందారు. వీరు మహర్సేనియా ఘరానాకు చెందిన ప్రముఖ సంగీత విదుషి శ్రీమతి అన్నపూర్ణాదేవి శిష్యులు. గత 2 దశాబ్దాలుగా అదే ఘరానాకు చెందిన పండిత రాజీవ్ తరుణాథ్ గారి వద్ద గురుకుల పద్ధతిలో శిక్షణ పొందుతున్నారు. అరణ్యకుమార్ అనేక మంది గురువుల దగ్గర అనేక వాయిద్యాలను అభ్యసించారు. ముఖ్యంగా తర్షహనాయి, దిల్రుబా, ఈస్రాజ్, సుర్బహార్ వంటి అరుదైన వాయిద్యాలకు ప్రాచుర్యం కల్పించడంలో విశేషంగా కృషి చేశారు. ఆయన దూరదర్శన్లో సితార్, ఈస్రాజ్లలో ఏ గ్రేడ్ కళాకారుడిగా సేవలందించారు. అలాగే దిల్రుబా, తర్షహనాయి, సుర్బహార్లలో బి హైగ్రేడ్ కళాకారుడిగా పనిచేశారు. అరణ్యకుమార్ స్వర్ సమ్రాట్ పండిత బసవరాజ్ రాజగురు రాష్ట్రీయ యువ పురస్కార్ సహా అనేక పురస్కారాలను అందుకున్నారు. దేశంలోనూ విదేశాల్లోనూ వివిధ సంగీత వేడుకల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నారు. సంగీత ప్రపంచంలో శ్రీ అరణ్యకుమార్ గారు చేస్తున్న సేవలు అపూర్వం, అనన్యసామాన్యం, ప్రశంసనీయం.